ఏ విధంగా ఈ హామీలు నెరవేరుస్తారని మీకు అర్థమవుతుంది. ఓకే, రాజేంద్ర గౌడ్ గారు, మరి యాదాద్రి పవర్ ప్లాంట్ విషయానికి వస్తే మాత్రం మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ బుక్ అయినట్టే. ఎందుకంటే అంత పెద్ద దీనిలో ఉండేటప్పుడు కనీసం అంటే టెండర్కి కూడా పిలవకుండా ఇవ్వడం ఏంటన్న ప్రశ్న సామాన్యుల్లో కూడా కనిపిస్తుందండి. 10,000 కోట్లు జగదీష్ రెడ్డి తిన్నారు అన్న చాలా పెద్ద ఆరోపణ కూడా చేస్తున్నారు. మేడం, ఒకవేళ అవినీతి అనేది జరిగితే మేము మా మంత్రి గారు కూడా చెప్పారు నేను రెడీ సిద్ధమే అని చెప్పి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, చేస్తే ఒకవేళ తేలితే 100% దాన్ని స్వాగతిస్తాం. ఎలా ఇవ్వగలిగారు, ఎందుకు ఇచ్చారు అని అన్నది ప్రశ్న. మేడం, ఇప్పుడు ఒకసారి చూస్తే మనం గతం వెళ్ళి చూస్తే ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడారు ఇంతసేపు, మాట్లాడి ఇంత అప్పులు చేసిరు అది అన్నారు. మరి నేను వారికి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్న సూటిగా మీ ద్వారా, వీరు 2014 తర్వాత వాళ్ళు ఎక్కిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 244% అప్పులు వాళ్ళు చేసిరుగా మేడం. అంటే దాదాపు 44 లక్షల కోట్ల అప్పు వారు చేసిరు. ఇంకొక విషయం కూడా ఏంటంటున్నా అంటే ఇలా అప్పులని వారు చెప్పారు కదా, ఆ అప్పులల్లో 1,44,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ వచ్చేటి ఉన్నాయి. మా ట్యాక్స్ మాకు రావాల్సిన వాటా 41% కరెక్ట్గా రాలేదు. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించింది లేదు. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదలు పెడితే దిగిపోయే వరకు కూడా ఎక్కడ కూడా మాకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించలేదు, ఎక్కడ నిధులు కేటాయించలేదు. ఎప్పటికప్పుడు మా ఎంపీలు అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నా కానీ వారు మాకు ఎక్కడ కూడా సహకరించింది లేదు. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా వారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సహకరిస్తారనేది ఎక్కడ లేదు. కానీ నేను ఇంకొక విషయం మేడం, ఇలా మనం చూస్తే మేము అప్పుల అనేది కాకుండా మేము ఎంత డెవలప్ చేసినామని వారు బీజేపీ వారు మాకు అడిగారు, ఎక్కడ కూడా హాస్పిటల్ సిస్టమ్ పెంచలేమని. మరి గతంలో మేము ఎక్కిన రోజు 17,000 బెడ్స్ ఉన్నాయి మేడం, ఈరోజు 34,000కి చేరుకోలేదా? ఐసీయూ కేంద్రాలు పెరగలేవా? అంటే నేను అంటున్నా ఏంటంటే వారు ఎక్కడ కూడా అభివృద్ధి, వాళ్ళకి హాస్పిటల్ సిస్టమ్ కనిపించలేదు. అంటే ఈ ఎలా దేశంలో మేడం వారు గుజరాత్లో కూడా లేనంత విధంగా అప్పుడు మేము ఎక్కిన రోజు 5 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఉంటే ఇలా 26కు చేరుకోలేదు. అంటే దాదాపు 20 మెడికల్ కాలేజీలు మేము కట్టలేదా? అంటే ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి 1,00,000 మందికి 22 మంది ఎంబీబీఎస్ సీట్లు, 22 మంది డాక్టర్లను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ కాదా? మరి ఎక్కడన్నా ఈ దేశంలో ఉన్నదా? ఈ 33 మేము కట్టిన ఈ మెడికల్ కాలేజీలలో కేంద్రం నుంచి మాకు సహకారం ఎంత అందింది మేడం? అంటే ఎప్పుడు కూడా కేంద్రంతో మేము కొట్లాడుతూనే ఉన్నాం, ఎక్కడ కూడా మాకు సహకరించలేరు. సహకరించింది కాక మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ప్రభుత్వాలు కూల్చనికే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి కూడా భయం ఏంటంటే ఎక్కడ ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రభుత్వం కూడా కూల్చుతాను. మహారాష్ట్ర చూసినాం, మనం కర్ణాటక చూసినాం. ఇవాళ మా 6 నెలల కిందట పోతే మా ఎమ్మెల్యేలను 100 కోట్లు పెట్టి కొన్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అట్లీస్ట్ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీకి కొంచెం కోఆపరేట్ చేసి నిధుల విషయంలో మనకు రావాల్సిన వాటని ఇస్తాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, మన అప్పులు నెరవేరుతాయి. మన లివింగ్ స్టాండర్డ్స్ అన్నారు. లివింగ్ స్టాండర్డ్స్ అంటే మరి మెడికల్ కాలేజ్ పెరిగినప్పుడు మన పిల్లలే కదా, మన తెలంగాణ పిల్లలే కదా ఏది మెడికల్ డాక్టర్స్ అవుతున్నారు. దాని ద్వారా లివింగ్ స్టాండర్డ్స్ పెరగలేవంటారా మేడం? మరి లివింగ్ స్టాండర్డ్స్ మీద మాట్లాడినందుకు నేను చెప్తా ఉన్నా. మరి ఇవన్నీ జరిగినప్పుడు తలసరి ఆదాయం ఎలా ఉంది దాన్ని బట్టి గతంలో మీరు కొన్ని సీట్స్ వచ్చాయి, అది కాదు కదా లెక్క అని అంటున్నారు మేడం. నేనేమంటున్నా అంటే 2014 మేము ఎక్కేటప్పుడు 1,24,000 కోట్లు మన తలసరి ఆదాయం ఉండే. మేము ఇప్పుడు దిగిపోయేటప్పుడు 3 లక్షల చిల్లర కాలేదా? నేను ఇంకోటి బీజేపీ వాళ్ళు కూడా అన్నారు ఇట్లా ఈ శ్వేతపత్రాల వల్ల రావాల్సిన పెట్టుబడులు రావాలి. వారి మాటను నేను ఏకీభవిస్తా. శ్వేతపత్రాల్లో ఇట్లా అప్పులు ఉన్నాయి, దివాలా తీయబోతున్నదని కాంగ్రెస్ పార్టీ చెప్తే నిజంగా కూడా పెట్టుబడులు రావు కూడా. మనం ఇప్పుడు గతం వెళ్ళి చూస్తే లాస్ట్ 10 ఏళ్లలో అట్లా ఎంత లేదన్నా 3 లక్షల కోట్ల చిల్లర పెట్టుబడులు మనకు రాలేవా మేడం? తద్వారా 22.5 లక్షలు ప్రైవేట్ జాబ్స్ ఏర్పడలేవా? అంటే నేనేమంటున్నా అంటే ఇట్లా వారు శ్వేతపత్రాల ద్వారా ఉత్తగా ప్రజలను తప్పుదారులు పట్టియకూడదు. మీరు ఎంతసేపు పర్సనల్ అటాక్స్ మానుకొని కొద్దిగా మీరు చెప్పిన గ్యారంటీలలో వెళ్ళండి, మేము ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తామని మా నాయకులు కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, అందరు చెప్తూనే ఉన్నారు. మీరు అవినీతి అని మా మీద ఆరోపిస్తే మేము స్వాగతిస్తున్నాం. మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ అయినా చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, సిఐడి ఎంక్వైరీ చేయండి, ఏ ఎంక్వైరీ చేసినా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ తప్పు చేస్తే గతంలో మీరు మా నాయకుడు కేసీఆర్ చెప్పారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు, తప్పు కనుక ఒకవేళ నా బిడ్డ తప్పు చేస్తే కూడా నేను క్షమించాను అని చెప్పారు. మీరు జగదీశ్వర్ రెడ్డి గారి మీద ఆరోపిస్తున్నారు కదా, తప్పు నిరూపించండి, మేము స్వాగతిస్తున్నాం. జగదీశ్వర్ రెడ్డి గారు కూడా స్వాగతించారు కదా, మేము ఎక్కడ వెనక ఆడతలేం కదా దానికి. ఓకే, రైట్ అండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్. ఆస్తులు పెంచారు అంటది. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అంతా ఒకటి. గత 10 ఏళ్ల నుంచి మీరు అప్పులు చేస్తూనే ఉన్నారు, మరి సంపద సృష్టించింది ఎక్కడ పోయింది అంట.
ఆ సంపద సృష్టిస్తే 6 లక్షల కోట్ల అప్పెందుకు ఉంటది అంట. ఒకవేళ మీరు ఆస్తులు పెంచితే ఈ ఆస్తుల ద్వారా సంపద పెరిగి ఉంటది కదా. ఆ సంపద పెరిగితే సంపద ద్వారా మీకు మరి వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఇదేశకు సంబంధించి మరి మనం మాట్లాడుతున్నాము. శంకరవల్లి రవికుమార్ గారు, బీజేపీ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం సహకరించలేదు, కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికైనా సహకరిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారండి. ఇప్పుడు నేను విషయం చెప్తాను. బీజేపీ ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలుగా దాదాపు 9.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి వివిధ రకాలుగా కేటాయించింది. అందులో ఎప్పుడు చిన్న చూపు చూసింది, సరిగా రుణాలు రావాల్సిన వాటాలు కూడా ఇవ్వలేదు అని బీఆర్ఎస్ ఎప్పుడు అది చెప్తూనే కాదు. అట్లాగా నేను ప్రతి ఒక్కటి ఈ 9 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, ప్రతి ఒక్కటి నేను చెప్పగలను. ఏ రంగానికి ఎంత తెచ్చింది నేను ఇప్పుడు చెప్పమంటారా, లైన్ గా చెప్తా మీరు వినగలిగితే. కేవలం విద్యుత్ రంగానికే 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందింది. అందులో రకరకాల స్కీమ్లు ఉన్నాయి. కొన్ని పవర్ ప్లాంట్స్ కి కూడా ఇచ్చింది. మన రామగుండం ఎన్టీపీసీ దానికి కూడా ఇచ్చింది. అదేవిధంగా చాలా ఊళ్ళలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి నిధులు కూడా అన్ని కలిపితే కేవలం విద్యుత్ రంగానికే 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది. ప్లస్ అదేవిధంగా వీళ్ళకి మన పవర్ కొనుక్కోవడానికి, అంటే ఈ ఛత్తీస్గఢ్ ఒప్పందం కాకుండా మిగతా వేస్ లో పవర్ తక్కువ రేట్ తో పవర్ కొనుక్కోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పుడు పవర్ మార్కెట్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఉంటుంది. మన స్టాక్ మార్కెట్ లాగా పవర్ మార్కెట్ దాన్ని అంటారు, నాకు కరెక్ట్ గుర్తుకోవట్లేదు. అక్కడి నుంచి కూడా వీళ్ళు కొనుక్కునే వెసులుబాటు కల్పించింది. అదే కాకుండా వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయితే వీళ్ళు చెప్పుకుంటున్నారు, దాంట్లో మీకు తెలియనప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు చెప్పుకుంటున్నారో, శ్మశాన వాటికలు కావచ్చు, లేకపోతే నల్లాలు నీళ్లు కావచ్చు, మనం ఎక్కువగా అంటే కరెంట్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఆ ఇష్యూ గురించి మరొకసారి అడుగుతాను. మరి ఇప్పుడు ఈ ఛత్తీస్ ఒప్పందం కావచ్చు, కరెంట్ ఇష్యూ గురించి నేను చాలా స్పెసిఫిక్ గా చెప్పాను. 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సాయం చేసింది. ఇది డైరెక్ట్ సాయం చెప్తున్నా, ఇక మిగతా వాటి కాకుండా ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఇప్పుడు విద్యుత్ విషయంలో ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అంత పారదర్శకంగా ఉంటే ఈ యొక్క 80,000 కోట్ల రూపాయల యొక్క అప్పు గురించి ఎందుకు దాచిపెట్టింది? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, సరిగా మట్టనట్టుగా వీళ్ళ యొక్క ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులకు సంబంధించినటువంటి ఆ మాల్స్ కావచ్చు, వేరే కావచ్చు, అప్పులు ఎందుకు బిల్స్ ఎందుకు కట్టించుకోవట్లేదు వీళ్ళ దగ్గర నుంచి? వీళ్ళ ఫ్రెండ్లీ పార్టీ అయినటువంటి ఆ ఏ జోన్ వస్తుంది, ఆ జోన్ లో నుంచి తక్కువ కలెక్షన్, ట్రాన్స్మిషన్ లాసెస్ ఎక్కువ అవుతున్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంది? ఇవన్నీ ఆన్సర్ చేయాలి కదండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు తన క్లియర్ గా నా యొక్క హయాంలో ఏదైనా జరిగితే ఆయన ఎంక్వైరీ వేసుకోవాలన్నారు. అయితే ఈ యొక్క పవర్ ప్లాంట్ విషయంలో మరి ఇంతకుముందే ఎందుకు మరి అది వేసుకోలేదు? ఎందుకు దాని గురించి చెప్పుకోలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అంటే ఇంతకుముందే దాన్ని చెప్తుంటే సరిపోయేది కదా. ఏసీ పవర్ ప్లాంట్ విషయంలో ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఇప్పుడే, నేను అధికారంలో ఉన్నప్పుడే మీరు ఎంక్వైరీ వేసుకోవచ్చు, అప్పుడు వేసుకుంటే సరిపోయేది కదా. ఇప్పుడు అంతకుముందు కవిత గారు అనుకుంటా ఒకసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే, ఇక్కడ ఈ విద్యుత్ పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు మరి దీంట్లో అప్పులు కూడా ఉన్నాయి, అన్ని కూడా లాసెస్ లో ఉన్నాయి. ప్రపంచంలోనే ఇప్పుడు ఇంతకుముందు అంతర్జాతీయంగా గారు చెప్పినట్టు డిస్కమ్ వ్యవస్థ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మా దగ్గర అత్యధిక లాసెస్ లో ఉన్నాయని ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చెప్పలేకపోయారు. కేవలం ఏది వాళ్ళకైతే డబ్బా కొట్టుకోవడానికి పనికొచ్చే వివరాలు మాత్రమే ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పెట్టేసి ఈ నష్టాల్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా దాచిపెట్టేసి ఆవిడేదో ఆక్స్ఫర్డ్ లో ఆవిడేదో టీచింగ్ ఇస్తున్నట్టు ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు ఏమనుకుంటారు? ఆక్స్ఫర్డ్ లో వాళ్ళు చెప్పుకుంటే ఇప్పుడు 80,000 కోట్ల అప్పు ఉంది అని తెలిస్తే ఇప్పుడు తెలంగాణ పైన ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వస్తారా? వస్తారా? అంటే దేనికైనా కానీ ఒక మోటో ఉంటుందండి. ఆవిడ ఆక్స్ఫర్డ్ లో ప్రెజెంటేషన్ ఇచ్చారంటే ఏంటి దాని అర్థం ఏంటి? రేపు పొద్దున ఈ ప్రెజెంటేషన్ చూసి ఎవరైనా మన తెలంగాణకు వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతారనో లేకపోతే డబ్బులు తీసుకొచ్చి విద్యుత్ రంగం పైన ఏదైనా చేస్తారో అని చెప్పేసి ఆశ ఉంటుంది, ఎవరికైనా ఆశ ఉంటుంది. ఇప్పుడు దీన్ని దాచిపెట్టడం వల్ల ఇప్పుడు ఇది బయటపడింది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఎక్కడి నుంచి ఆ రంగంలో మనకు పెట్టుబడులు వస్తాయి? ఎక్కడి నుంచి మనకు ఆ రంగం బయటపడుతుంది? అంటే ఇవన్నీ నేనేమంటున్నా, ఉద్దేశపూర్వకంగా దాచినటువంటి అన్ని కూడా నిజాలు. ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నష్టపరిచి, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నష్టపరిచి తెలంగాణ ప్రజల నెత్తి పైన
భారీగా అప్పులు మోపి ఈ యొక్క భారాన్ని తెలంగాణ ప్రజలు జీవితంలో ఎప్పటికీ కూడా దించుకోలేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇట్లా ఉండయ్యా దేవుడా అంటే ఇప్పుడు పెన్నంలో నుంచి పొయ్యిలో పడేట్టు పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 6,70,000 కోట్ల రూపాయల అప్పుల దేవుడా అంటే ఇంకొక 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల అప్పు కావాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే. ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకి పెద్ద ఇప్పుడు ఎట్లంటే తెలంగాణ ప్రజలందరూ కూర్చున్న చోట కూర్చున్నట్టు కూర్చుంటే ముళ్ళకంచి ఉన్నట్టు, నిల్చుంటే కిందికి వెళ్ళి కాలుతున్నట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి. అంటే చూడండి దారుణమైన పరిస్థితి ఉంది. నేను ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ యొక్క నియంత్రణతో పాలన పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 10-20 రోజులు అయితే అంటే అంతకంటే ఎక్కువ టైం పట్టలేదు. మేము కూడా ప్రతిపక్షాల తరఫున మేము కూడా ఏమనుకున్నాము, ఈ యొక్క కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, వాళ్ళు కుదురుకోవాలి, మంత్రివర్గం కుదురుకోవాలి, ఆఫీసర్లు అది ఇది డిపార్ట్మెంట్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కుదురుకోవడానికి 1 నెల 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది అని అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయంటే 9వ తారీఖు నేను వచ్చేస్తున్నా, 9వ తారీఖు మీ 2 లక్షల రుణం మాఫీ చేస్తా, 9వ తారీఖు నేను వచ్చేస్తున్నా, సోనియమ్మ జన్మదినం ఉంది మీకు 15,000 రూపాయలు రైతు బంధు చేస్తా, 9వ తారీఖు నేను వస్తున్నా మీకు అది ఇస్తా, 9వ తారీఖు నేను వస్తున్నా ఇది ఇస్తా అని చెప్పారు. చెప్పినప్పుడు చేయాలి కదా మేడం. అంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి పైన వీళ్ళకి అవగాహన లేదా? వీళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గత 9.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి వీళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పైన అవగాహన ఉన్నాక కూడా వీళ్ళు అబద్ధపు హామీలు ఇచ్చి 9వ తారీఖులో నెరవేరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అభ్యర్థి ఏ విధంగా ప్రకటించిండు అంటే అంత బాధ్యతారహితంగా మీరు కూడా ఉన్నారు కదా. 100 రోజుల్లో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చుతామని కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా నేనేమంటున్నా, మీరు 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేర్చాలా. కానీ మీరు చెప్పిన 2-3 హామీలు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 15,000 రూపాయలు ఈ బంధు కావచ్చు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదా. మీరు చెప్పిన మీరు చేయాలి కదా. 200 యూనిట్లు మీరు వచ్చే నెల నుంచి మీరు కరెంటు బిల్లు కట్టే అవసరమే లేదు. మీరు మంచి హాయిగా ఫ్యాన్ వేసుకోవచ్చు, లైట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, కట్టడు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అన్నాడు కదా. ఎందుకు ఇంత బాధ్యత రాహిత్యం అంటే దిలీప్ కుమార్ గారు ఏంటండి మరి రాగానే చేస్తామన్నా కూడా 9వ తారీఖు పేరు చెప్పి చాలా హామీలు ఇచ్చారు. మేధావులు ఉన్నారు అమ్మా చెప్పండి. 9వ తారీఖు పేరు చెప్పారు. ఆ రోజు రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తామన్నారు. అలాగే రైతు బంధు 15,000 రూపాయలు వేస్తామన్నారు. వెంటనే అదే సోనియమ్మ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు చేస్తామన్నది ఇంతవరకు చేయలేదు. ఇచ్చిన హామీలు వెంటనే చేస్తామన్న హామీలు చేయలేదు. 100 రోజుల్లో చేస్తామంటున్నారు. ఆ రోజు డేట్ చెప్పి మరి చెప్పినవి ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారండి. నేను అనేది 100 days ఇంతకుముందు చెప్పారు క్యాబినెట్ మంత్రి స్థాయిలో. 100 days కాదు, 9వ తారీఖునే చేస్తాము, మీరు అసలు ఏం కట్టొద్దు, 10 రోజుల్లో చేస్తామని చెప్పారు. ఆ రోజు కూడా తెలుసు కదా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది అని అంటున్నారండి. అదే కదా ఇప్పుడు చేసేది, ఎగ్జామిన్ చేసేది, ఎక్స్ప్లోర్ చేసేది అంతా ఉన్న వేస్ అండ్ మీన్స్ పొజిషన్ అంటే మనం ఎక్కడ ఉన్నాం. మీకు ఒక విషయం ఏంటంటే మొత్తం 2014 నుంచి 2023-24 దాకా వేస్ అండ్ మీన్స్ అనే పద్ధతి కనుక చూసినట్టయితే మనం రిజర్వ్ బ్యాంక్ మనకు ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తుంది, వేస్ అండ్ మీన్స్ కింద కొంత లోన్స్ అప్పటికప్పుడు తాత్కాలిక అప్పులు ఇస్తుంది. అవి మామూలుగా యావరేజ్ గా ఎప్పుడు 2 నెలలు అంటే 60 days 50 days కంటే ఎక్కువ ఈ WWA గానీ లేదా WMA గానీ ఓడి గానీ వాడుకోరు. కానీ మొత్తం ఎంటైర్ పీరియడ్ లో వాళ్ళు ఎప్పుడు 300+ days ఈ ఓవర్ డ్రాఫ్ట్ లేదా వేస్ అండ్ మీన్స్ అడిషనల్ లోన్స్ తీసుకున్నారు. అంటే దాని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దయనీయంగా రోజు రోజుకు కీపోయినటువంటి వీక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎట్లుందో కనబడుతుంది. ఇప్పుడు దాన్ని అంతా ఓవర్కమ్ కావాలంటే కొంత సమయం పడుతుంది అర్థం చేసుకోవడానికి. అదే 100 days కూడా పెద్ద దూరం ఏం కాదు కదా. ఏదైనా స్పెసిఫిక్ డేట్ నాడు చెప్పుండొచ్చు కదా. వాళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్ కూడా 100 days. 100 days లోపల ఇవన్నీ కూడా స్టెబిలైజ్ అవుతాయి. స్టెబిలైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ లోపలనే ఈ మిగిలిన 4 హామీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. అందులో అనుమానం అవసరం లేదు. తప్పించుకోవడానికి కాదని ఇంతకుముందే చెప్పారు. అంత మాత్రమే కంగారు బాల్సిన ఏం లేదు. హామీల నుంచి 80% తప్పించుకోం. మీరు అన్నట్టు ఈ డేట్ కావాలి అటు ఇటు తప్ప ఇంతమంది మేధావులు కాంగ్రెస్ పార్టీలో ఈ బాధ్యత రాహిత్యం ఎందుకు అంటారు. ఇంతమంది మేధావులు కాంగ్రెస్ పార్టీలో బాధ్యత రాహిత్యంగా ప్రకటన ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకున్నారు కదా. పెన్షన్లు జీతాలు కూడా ఒక రోజు ఆదాయం చూసుకొని ఆ రోజు లేదా అదనపు లోన్స్ ఫెసిలిటీస్ మార్కెట్ లో ఎంత లోన్ దొరుకుతుందో దాన్ని అధిక వడ్డీలకు తెచ్చి
పూటప్పుడే గడిచే పరిస్థితి తీసుకొచ్చారు. అది మరి వాళ్ళు కూడా ఎందుకు అదే కదా ఈరోజు అసెంబ్లీలో అందరిని నిలదీసి అడిగిన పరిస్థితి. ఏ రోజు కాలం అప్పులు అత్యధిక వడ్డీకి తెచ్చుకొని జీతాలు పెన్షన్లు కట్టుకున్నారు. సో అక్కడి నుంచి దానికి స్ట్రీమ్ లైన్ కావడానికి టైం పడుతుంది కదా. అది అందరికీ స్టాటిస్టిక్స్ అధికారులు ఇవ్వరు కాబట్టి మీరు ఇస్తారు కానీ జస్ట్ లైక్ దట్ మనం బయట చూసినప్పుడు ఇప్పుడు అధికారులు సిస్టమ్ పార్టీ నాయకుడు నాకు ఆ దూరంలో పేరు కనిపిస్తుంది రవికుమార్ అన్న గారు అప్పటి నుంచి తమాషాగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దిలీప్ గారికి కూడా సార్కి పెద్ద వ్యక్తులు వారికి కూడా ప్రశ్నలు ఇస్తా ఉన్నారు. నేనేమంటున్నా వారికి సూటి ప్రశ్న, అవి మీరు మాటలు ఎందుకు? మా గత ఆర్థిక మంత్రి గారు చెప్పారు కేంద్రం నుంచి రావాల్సిన వాటర్ రాలేదు. సరే అవన్నీ ఎందుకు? ఇవన్నీ మాటల బదులు ఇక్కడనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. వారు పర్యాటక శాఖలో ఉండి ఈ తెలంగాణకు ఏమిచ్చిర్రు? ఎక్కడ సహకరించారు? పర్యాటక శాఖలో ఎక్కడ అభివృద్ధికి మీరు నిధులు కేటాయించారో చెప్పండి. యాదాద్రిలో కేటాయించిర్రా? వికారాబాద్ అనంతగిరిలో కేటాయించిర్రా? వరంగల్లో కేటాయించిర్రా? సూటి ప్రశ్న. అవి ఎక్కడ ఇక్కడ ఎందుకు మనం కేంద్రంలో అక్కడిక్కడ మాట్లాడడం ఎందుకు? ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రికే చెప్తున్నా. వారిదైతే సీఎం ప్రోటోకాల్ కదా, పెద్ద యూనియన్ మినిస్టరే కదా, ఈ ప్రాంతం నుంచి యూనియన్ మినిస్టర్గా వారు ఒక్కరే ఉన్నారు కదా. అది వారు పర్యాటక శాఖలో ఏం అభివృద్ధి చేశారు, ఏం నిధులు కేటాయించారు డైరెక్ట్గా చెప్పండి మీరు. రవికుమార్ గారు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము కేంద్రానికి సహకరించిందా, కేంద్రము తెలంగాణ ప్రభుత్వానికి సహకరించిందా ఆ విషయాన్ని నిన్న కొండా సురేఖ గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు. అదొక ఉదాహరణ. అది చాలు. ఇక అంతకంటే ఎక్కువ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి విషయం. రెండో విషయము పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి. ఏం తీసుకొచ్చారు? పెట్టుబడులు ఏం తీసుకొచ్చారు? పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేశారు? వికారాబాద్ అనంతగిరిని ఏళ్ళ దాకా విజిట్ చేయలేడు మేడం. మరి అదైతే తెలంగాణ ఊటీగా ఖ్యాతి చెందింది కదా. మరి అనంతగిరికి ఒక్కసారి విజిట్ చేయాలి కదా పర్యాటక శాఖ మంత్రిగా. ఈయన పెద్ద మేము దూరంలో కూడా లేరు, 60 కిలోమీటర్లు లేవు కదా హైదరాబాద్ నుంచి వికారాబాద్. మీరు అది చెప్పండి. మీరు పర్యాటక శాఖలో మీరు ఎంత ఇచ్చారు ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉండి? వినండి. తెలంగాణ పర్యాటక స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నేను ఒక బుక్ కూడా మీకు అట్లా బుక్కులు పేపర్లు చూపిమంటే నేను ఎన్నో చూపిస్తా మేడం. అది కాదు, మనం డైరెక్ట్ గా వెళ్దాం. అనంతగిరి ఏమన్నా అభివృద్ధి చెందిందా? ఇక్కడనే ఉంది కదా. పేపర్లు ఉత్తగా పేపర్లు చదవమంటే ఎట్లా? మీరు ఒక నిమిషం. ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పాలా? నువ్వు ప్రశ్న సమాధానం చెప్పండి. మీరు చెప్పండి, మేము స్వాగతిస్తున్నాం. మీరు చెప్పండి. చెప్తే కరెక్ట్ కాదని నేను మీకు అదే కిషన్ రెడ్డి గారు ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ ఒక బుక్ రిలీజ్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం ఏమేమి చేసింది అనేది ప్రతి ఒక్క రంగానికి ఏమేమి చేసింది అనేది ఇక్కడ మొత్తం ప్రింట్ కొట్టి ఇచ్చారు. చాలా అందరికి స్పష్టంగా చాలా తెలంగాణలో ఉన్నటువంటి అందరి మేధావులను పిలిచారు. నాకు తెలిసి దిలీప్ గారు కూడా వచ్చినట్టున్నారు ఆ మీటింగ్ కి, ఏమో మరి తెలీదు. అందరు మేధావులు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళకి పిలిచారు, తెలంగాణ మేధావులందరినీ పిలిచారు. పిలిచి మరి ఈ యొక్క బుక్ అందరికి ఇచ్చి మొత్తం ప్రూఫ్స్ తో సహా చూపించారు. దాని గురించి ఒక 15 రోజులు అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో అధికారులతో మీటింగ్లు జరిగినాయి. ఆ మీటింగ్లు దిల్కుషా గెస్ట్ హౌస్ లో జరిగినాయి, రకరకాల డిపార్ట్మెంట్ ఆఫీసులలో జరిగినాయి. ఆ మీటింగ్ లో నేను కూడా ఇప్పుడు కొట్టించింది ఇది మీకు. అంటే నేను బుక్ కింద చూపిస్తున్నా అంటే ప్రూఫ్ కింద చూపిస్తున్నా. ఊరికే ఏదైనా నోట్ తో చెప్తే నంబర్ మిస్టేక్ అవ్వచ్చు కదా. అందుకే కరెక్ట్ గా మీకు చెప్తున్నా, వినండి. ఒక్కొక్క దానికి చెప్తా. మీరు అడిగారు కాబట్టి ప్రశ్న టాపిక్ కన్ఫర్మ్ అయితే తర్వాత సంగతి. అయితే మొత్తానికి తెలంగాణలో దాదాపు టోటల్ వేసుకుంటే ఏమంటారండి? ఒక్కసారి విజిట్ చేశారా కిషన్ రెడ్డి ఒక్కసారి విజిట్ చేశారా ఆయా పర్యాటక ఇప్పుడు ప్రఖ్యాత కుతుబ్ షాహీ టూమ్స్ కి 100 కోట్లు ఇచ్చారు. సంగీత నాటక అకాడమీకి 10 కోట్లు ఇచ్చారు. సాలార్జంగ్ మ్యూజియం లో దాని అభివృద్ధి కోసం 21 కోట్లు ఇచ్చారు. గోల్కొండ కోట మరమ్మతుల కోసం 22 కోట్లు ఇచ్చారు. వరంగల్ కోటకు 10 కోట్లు ఇచ్చారు. కాకతీయుల కాలం నాటి 1000 స్తంభాల దాని పునరుద్ధరణకి 6 కోట్లు, ఒక నూతన సౌకర్యాల కల్పనకు 12 కోట్లు. ఇప్పుడు ఇంకేం కావాలి? ఇంకెన్ని చెప్పాలా? తెలంగాణలో మేడారం జాతరకు 18 కోట్లు, 45 కోట్లు ఆలంపూర్ జోగులాంబ కోసం ఇచ్చారు. 232 కోట్లతో కేంద్రం హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి అత్యాధునిక విజ్ఞాన కేంద్రం సైన్స్ సిటీ కోసం చేశారు. ఇంత చేసిన తర్వాత మళ్ళీ ప్రశ్నిస్తారేంటంటే నాకు అర్థం కాదు. మీకు వివరాలు పంపిస్తా చూసుకోండి. అంటే ఇది నేను చెప్పేది కూడా కాదు.
కిషన్ రెడ్డి గారు సెప్టెంబర్ లోనే ప్రెజెంటేషన్ Okay. ఇచ్చారు తెలంగాణ Okay, okay, ప్రజలకు right, అంటున్నా. right, మరి మేబీ right. ఆయనకు అవేర్నెస్ రైట్ రైట్ లేదేమో. రైట్ రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. అంది సత్యం గారు, మరి ఇంతకీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూస్తే అంటే సామాన్యంగా మనం మాట్లాడుకుందాం అసలు ఎలా ఉంది ఏంటి దీని కథా కమామిషి ఏంటి, అసలు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అంటే వాళ్ళు సరైన పరిపాలన అందించలేకుండా ఉండడానికి ఒక ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు. ఎందుకంటే అసలు డిసెంబర్ లేదా జనవరి రావాల్సిన లిక్కర్ సంబంధించిన టెండర్స్ కూడా ముందుగానే చేసేసారు. ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ చాలా ఫైర్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, అసలు కరెంట్ పరిస్థితి కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఎలా ఉందండి? అవన్నీ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి బుక్ గాని లేదా ఆయన చెప్పేటువంటి లెక్కలు గాని అన్ని కరెక్టేనండి, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇదే పని 5 ఏళ్లు పూర్తి వరకు కాంగ్రెస్ చేసినా అది అబద్ధమని కొట్టేయడానికి వీల్లేదు. అయితే ఇక్కడ డిబేట్ ఎట్టుందంటే ఇస్తర్లో ఏం లేదు, నా బిర్యానీ రైస్ ఉందంటే నా బిర్యానీ టేస్ట్ ఉంది, నా వైట్ రైస్ టేస్ట్ ఉందని ఇస్తర్లు ఏం పెట్టకుంటే కొట్లాడుకుంటున్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్రాలైనా తెలంగాణ రాష్ట్రం అయినా కేరళ రాష్ట్రం అయినా ఏ రాష్ట్రం అయినా విపరీతమైనటువంటి ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి. అసలు పరిపాలించేటువంటి స్థితిలో రాష్ట్రాల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇలా రాష్ట్రాల పరిస్థితి ఆ విధంగా ఉండటానికి ఒక కారణం ఎన్నికల్లో గెలవటానికి అన్ని పార్టీలు కూడా ఎక్కువ తక్కువలతోటి ఒక పాపులిస్ట్ ప్రోగ్రామ్స్ అమలు చేస్తా ఉన్నాయి. ఈ పాపులిస్ట్ లో కూడా మళ్ళీ 2 రకాలు, వెల్ఫేర్ యాక్టివిటీస్, ఉచితాలు. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉండకపోతే వ్యతిరేకించే వాళ్ళకు ఒక ప్రశ్న వేస్తాను నేను. ఇవాళ ఓపెన్ మార్కెట్ ఎకానమీ 90% చేరుకుంది. ఓపెన్ ఎకానమీలో ఈ వర్గాలు బాటంలో ఉన్నటువంటి వర్గాలు బతికే పరిస్థితి ఉందా? వాళ్ళ పని గ్యారెంటీ ఉందా? అసలు ఆదాయం పోనీయండి, సంపద పోనీయండి, పని గ్యారెంటీ ఉందా? పని కూడా గ్యారెంటీ లేదు. మరి ఈ గవర్నమెంట్స్ ఏమిట్టుకున్నాయి, దేశాన్ని పరిపాలించే గవర్నమెంట్ ఏమిట్టుకున్నాయి? వాళ్ళకు ఇది అగ్రెసివ్ గా ఈ దేశం మారకుండా ఒక వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది ఒక షాక్ అబ్జర్వర్, ఒక సోషల్ సిస్టాన్ని సర్వైవ్ చేసుకోవడానికి కానీ ఎకనామిక్ సిస్టాన్ని సర్వైవ్ చేసుకోవడానికి ఇది ఒక షాక్ అబ్జర్వర్. కాబట్టి ఇవి ఏ ప్రభుత్వం అయినా చేయక తప్పదు. కాబట్టి వీటిని వ్యతిరేకించడం అనేది అసంభవం. 40% మంది ప్రజలు ఇవాళ పేదరికంలో ఉన్నారు. అంచనాలు ఒక దగ్గర బీహార్లో 36 ఉండొచ్చు, కేరళ 0 ఉండొచ్చు. కానీ యావరేజ్న దరిదాపు 30-40% ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యాక్టివిటీస్ కోసం ఫైనాన్స్ చేయడం తప్పనిసరి. ఇటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ 55 లక్షల కోట్ల ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్పులు 1,55,000 కోట్లకు, అంటే 100 లక్షల కోట్ల అప్పు 10 ఏళ్లలో పెరిగింది. ఇది పెరగంగా దానికి ఒక సౌలభ్యం ఉంది, విదేశీ అప్పులు చేసే సౌకర్యం ఉంది. ఫ్రెండ్లీగా ఉండేటువంటి రిజర్వ్ బ్యాంకుని నోట్లు ముద్రించమని రిక్వెస్ట్ పెట్టే అవకాశం ఉంది. ఇది రాష్ట్రాలకు లేదు. మరి రాష్ట్రాలు ఎట్లా సర్వైవ్ కావాలి ఫెడరల్ స్ట్రక్చర్ లో అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ రిలేషన్స్ లో సర్కారియా కమిషన్ నుంచి ఇప్పటి వరకు 16th ఫైనాన్స్ కమిషన్ వరకు అనేకమైనటువంటి రికమెండేషన్ చేశారు, అది అమలు జరగట్లేదు. కాబట్టి ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ట్యాక్స్ లో 41% ఒప్పందం కుదిరింది. అది యావరేజ్ 34-35% నడుస్తుంది. కొన్నిసార్లు 39% దానికి ఇవ్వలేకపోయారు. కొన్నిసార్లు కొన్ని రాష్ట్రాలకు 33% ఉంది. కొన్ని ఫేవరబుల్ రాష్ట్రాలకు ఎక్కువ కూడా ఇస్తున్నారు. ఇదంతా పక్కకు పెడితే ఇవాళ అదనంగా 4 లక్షల కోట్లు సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్ కు సెస్సుల పేరు మీద వసూలు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం. ట్యాక్సులు పెంచితే రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుంది, సెస్సులు పెంచుతుంది. 4 లక్షల కోట్ల 40% ఇస్తే రాష్ట్రాలకు 1,60,000 కోట్లు వస్తాయి. మరి ఎందుకు అది రీస్ట్రక్చర్ చేయరు? అట్లాగే రిజర్వ్ బ్యాంక్ సంపాదించే డివిడెండ్ లో 4 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వాడుకుంది. అది వాస్తవానికి అనేక కార్యక్రమాలు ఖర్చు పెడతారు, కానీ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకుంది. కాబట్టి ఇటువంటి వాటి అన్ని కూడా మనం లెక్కలోకి తీసుకుంటే స్ట్రక్చర్ లో ఫైనాన్షియల్ రిలేషన్స్ లో అది బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రాలు ఏమి పరిపాలిస్తున్నాయి అనే దానికన్నా రాష్ట్రాల తిప్పలు తప్పాలంటే సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ లో సర్కార్ కమిషన్ ఏం సూచించిందో దాని ప్రకారం ఇప్పటికైనా రీస్ట్రక్చర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏకైక పరిష్కార మార్గం. తర్వాత రెండవది స్టాట్యుటరీ ఉండాలి విభజన. మోడీ దయదల్చో, రేపు రాహుల్ గాంధీ దయదల్చో, ఎల్లుండి ఇంకొక ఆయన దయదల్చో ఇస్తే కాదు, దయదల్చుడు కాదు, చట్టబద్ధంగా ఉండాలి విభజన. ఒక రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వటం, ఒక రాష్ట్రానికి తక్కువ ఇవ్వటం, లేదా ఇష్టం వచ్చినప్పుడే ఇష్టం అంటాం, లేదా రాష్ట్రాలను క్రైసిస్ లో పెట్టి కేంద్ర ప్రభుత్వాలు వాటి మీద ఒత్తిడి సృష్టించి అధికారాలు దిగిపోయేటట్టు చేయటం, ఇటువంటి ఏంటి జరుగుతున్నాయి దశాబ్దాలుగా జరుగుతున్నాయి.
ఇప్పుడైనా అది నివేదించే పరిష్కారం కనుక్కోవాలి. మనం ఆ వైపు డిబేట్ చేయాలి కానీ మెతుకులు లేని దగ్గర మెతుకుల కోసం కొట్లాడేటువంటి డిబేట్ కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విధమైనటువంటి అన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని అప్పుడు చర్చిస్తే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది తేలుతుంది. ఓకే. మరొక అంశం ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఒక పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ 2,90,000 కోట్ల ప్రవేశపెట్టింది. అదే బడ్జెట్ ప్రకారం ఇప్పుడు మార్చి వరకు కాంగ్రెస్ కూడా చేయాలి. ప్రియారిటీస్ మారుతాయి అంతే. ఇప్పుడు కేసీఆర్ ఇష్టమైన ప్రియారిటీస్ ఇస్తే వాటిని డిస్కరేజ్ చేసి మరొక ప్రియారిటీస్ కాంగ్రెస్ పరిపాలిస్తుంది. వాటి 6 పాయింట్ అవేమైతే 6 గ్యారెంటీ ఇచ్చిందో వాటికి ప్రియారిటీ ఇస్తుంటే నిధులు ఇటు మళ్ళిస్తుంది. మరి మీరు 6 గ్యారెంటీలు ఎగ్గొట్టడానికి అప్పులు చెప్తున్నది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే 2,90,000 కోట్లను 2,25,000 రెవెన్యూ వస్తున్నప్పుడు గతంలో టీఆర్ఎస్ ఇచ్చిన ప్రియారిటీస్ ను మార్చుకుంటుంది, కాంగ్రెస్ ప్రియారిటీస్ మలుతుంది. మన దిలీప్ గారికి తెలుసు, వారు మాధవరెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు నేను స్టేట్ లెవెల్లో జనభూమిలో పనిచేస్తున్నా, కీలక పొజిషన్ లో పనిచేస్తున్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు దరిదాపుకు ఒక కలెక్టర్ కింద 156 డిపార్ట్మెంట్లు ఉంటాయండి. ఒక స్కీమ్ పెట్టారు, జనభూమిలో 30% కనుక ప్రజలు కాంట్రిబ్యూట్ చేస్తే 70% ఇస్తామని. మొత్తం అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో కాంట్రిబ్యూట్ చేశారు, నిధులన్నీ అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు పోతుందని మళ్ళీ ఏదో మ్యాక్సిమం లిమిట్ పెట్టారు. ఏది పెట్టినా 70% నిధులు జనభూములు ఇవ్వటం కొరకు ఇతర డిపార్ట్మెంట్ల నిధులన్నీ జనభూమికి మళ్ళీ ఖర్చు చేశారు. దట్ ఈస్ ది ప్రియారిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆయన జనభూమిని నమ్ముకున్నాడు, అటు నిధులు మళ్ళీ ఇచ్చాడు. రేపు కాంగ్రెస్ వాళ్ళ 6 గ్యారంటీ ప్రోగ్రామ్ కు ప్రియారిటీ ఇస్తుంది, మిగతా వారిని డిస్కరేజ్ చేస్తుంది. ఇప్పుడు కాబట్టి తప్పులు ఎక్కడంటే స్కాండల్స్, మిస్యూజ్ చేయటం. తర్వాత రెండవది, ఇవాళ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే ముగిస్తా. బీహార్ లో 36% పేదరికం ఉంది, అది చర్చనీయాంశం కాదు. వెల్ డెవలప్డ్ గుజరాత్ లో నీతి ఆయోగ్ ఇచ్చిన ప్రకారం, ఆ నెల కింద నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్క ప్రకారం 18.9% పావర్టీ ఉంది. తమిళనాడులో 4% ఉంది, తెలంగాణలో 13% ఉంది, కేరళలో 0.7 ఉంది. పేద రాష్ట్రమైన కేరళలో పేదరికం లేదు, ధనిక రాష్ట్రమైనటువంటి తమిళనాడులో లేదా అంతకన్నా ఎక్కువ గుజరాత్ లో. ఎందుకు అంటే నీతి ఆయోగ్ చెప్పింది, బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అని. దేశవ్యాప్తంగా యావరేజ్న 14.6% ఖర్చు పెడితే మన తెలంగాణలో అది 7.6 ఖర్చు పెట్టారు. ఇంకా ఈ మధ్య నిర్ణయాలు 6 అంటున్నారు. కాబట్టి వేటికి ప్రియారిటీ ఇవ్వాలి, ప్రియారిటీ ఇస్తే మంచి సక్సెస్ ఎక్కడొచ్చింది. ఇవాళ పేదరికంలో ఈక్విటీ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడొస్తుంది? అసలు మన్మోహన్ సింగ్ ఒక వాల్యుబుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఇక పంచడానికి భూములు లేవు, ఇక పంచవలసింది చదువులే అన్నాడు. అంబేద్కర్ 70 ఏళ్ల కింద చదువు నిరాకరిస్తే మేము ఊరుకోమని హెచ్చరికించాడు. మా పనులు మాకు బంగళాల భూములు ఏపైనా లేదు, కానీ చదువు నిరాకరిస్తే ఊరుకోమన్నాడు. 170 ఏళ్ల కింద పూలే అన్నాడు, చదివే పరిష్కార మార్గం అన్నాడు. అంత ఇంపార్టెన్స్ ఉన్న సెక్టర్స్ ని, ఎడ్యుకేషన్, హెల్త్ ని తెలంగాణలో ఇవాళ చూస్తే ఈ విధమైనటువంటి డోల్ డ్రమ్స్ లోకి పోయింది. అందుకనే పక్క రాష్ట్రాల రిజల్ట్స్ చూసి, పక్క దేశాల రిజల్ట్స్ చూసి మనం ఈ రాజకీయాలు పక్కకు పెట్టండి. ఇటువంటి రాష్ట్రం బాగుపడాలంటే ఏ ప్రియారిటీస్ ప్రకారం ఇస్తే, ఏ కరప్షన్ గవర్నమెంట్ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఎవరు గెలవని విషయం అండి. ముఖ్యమంత్రి కరప్షన్ చేయకపోతే మంత్రులు చేయరు, మంత్రులు చేయకపోతే ఎమ్మెల్యేలు చేయరు, వీళ్ళు చేయట్లేదని తెలిస్తే బ్యూరోక్రాట్స్ కూడా చేయరు. ఇది నిజం. నా మిత్రులు బెంగాల్ నుంచి టీచర్స్, యూనివర్సిటీ టీచర్స్ ఢిల్లీ మీటింగ్ కు వస్తారు, 2 సార్లు చేసి మాకు వద్దు ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. నెలకు 20,000 ఇచ్చే జీతం మాకు సరిపోవట్లేదు, మాకు వద్దు అంటున్నారు. ఇక్కడ ఎవరైనా అంటారా? అక్కడ ఎందుకు వద్దు అంటారు, ఇక్కడ ఎందుకు కావాలంటారు? అక్కడ సంపాదన లేదు, ఇక్కడ సంపాదన ఉంది. ఈ విధమైనటువంటి రాజకీయాలు మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంది సత్యం గారు, చాలా విలువైన సత్యాలు చెప్పారు, ధన్యవాదాలండి. రైట్ అండి, మరి